నమస్తే అండి. నేను మీ పోతిరెడ్డి కృష్ణకాంత్, బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా ప్రతినిధిని. ఇవాళ రోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం, మన కడపలో అల్మాస్ పేట సెంటర్ లో ఏదైతే హిందూ బంధువుల మీద దాడి జరిగిందో, ఒక వర్గం వాళ్ళు మన హిందూ బంధువులు, మన హిందూ సంఘాల మీద దాడి చేశారో, అండ్ ఎక్కడైతే మన హిందూ బంధువులు, హిందూ మిత్రులు తీవ్రంగా గాయపడ్డారో, వాళ్ళు ఒక శాంతియుతంగా అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది అక్కడ. సో అక్కడ ఒక 30 అడుగుల హనుమత్ ప్రభు గారి ఒక స్టాచ్యూని విగ్రహ ప్రతిష్ఠ చేద్దామని సన్నాహాలు చేస్తూ, అయితే సేమ్ టైం ఒక బైక్ ర్యాలీ నిర్వహిద్దాము అని శాంతియుతంగా వాళ్ళ సన్నాహాలు వాళ్ళు చేసుకుంటుంటే, కావాలని అక్కడ ఒక టిప్పు సుల్తాన్ సెంటర్ కింద ఆ అల్మాస్ పేట సెంటర్ ని పేరు మార్చాలని చెప్పి ఆ ఒక వర్గం కావాలని అదే టైంలో ఇలాంటి ప్రయత్నాలు చేసి శాంతియుతంగా మన హిందూ బంధువులు ఈ బైక్ ర్యాలీ జరుపుకుందాం అన్న తరుణంలో అక్కడ గొడవలు సృష్టించి వాళ్ళ మీద దాడులు చేసి, అని అది ఖండించడానికి, అది ప్రశ్నించడానికి మా బీజేపీ నాయకులు, మా బీజేపీ కార్యకర్తలు అండ్ హిందూ సంఘాలు వస్తే వాళ్ళు శాంతియుతంగా అక్కడ ధర్నా చేస్తుంటే వాళ్ళ మీద కూడా దాడులు చేసి, అండ్ పోలీస్ వారు, ముఖ్యంగా పోలీస్ వారు, అక్కడున్న డిఎస్పీ గారు మా బీజేపీ నాయకుల మీద చేసుకున్నారు, మా కార్యకర్తల మీద చేసుకున్నారు అని చెప్పి ఇదొక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తరఫున. అండ్ ముఖ్యంగా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు కూడా తీవ్రంగా ఖండించారు ఈ సంఘటనని. అండ్ ముఖ్యంగా మా యొక్క నాయకుల మీద మీరు చేసుకున్నారు పోలీసు వారు, ఆ డిఎస్పీ గారిని ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలని కోరుతూ ఆయన, ఒకవేళ అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ ఇష్యూని ఇమీడియట్ గా తీసుకెళ్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో డెఫినెట్ గా మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి పిలుపు మీద ఇవాళ రోజు నేను ఈ వీడియో చేయడం జరిగింది, ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త లాగా. అదేంటంటే ఇది కొత్త ఏం కాదు. ఇదివరకు కూడా మనం చూసుకుంటే రాయలసీమ ఇలాంటి సెన్సిటివ్ ఏరియాస్ లో హిందువులు మీద ఈ దాడులు అనేది ఒక పరిపాటి అయిపోయింది. అంతకుముందు మీరు చూసుకుంటే రాయచోటి ఇన్సిడెంట్ కూడా, ఏదైతే వీరభద్రస్వామి అప్పుడు ఊరేగింపు ఉందో అప్పుడు కూడా మన హిందూ సోదరుల మీద ఇట్లానే దాడులు అయినాయి. అప్పుడు వేరే వర్గం వాళ్ళు దాడి చేశారు. సో ఇదేం కొత్త కాదు. అప్పుడు కూడా ఇట్లానే మళ్ళీ పోలీసు వారు వచ్చి దాని ఇరువురి మధ్య ఒక సామరస్యంగా ఒక మీటింగ్ పెట్టి దాని ప్రకారంగా దాన్ని పరిష్కరించడం జరిగింది. బట్ ఈసారి మాత్రం చాలా బాధాకరం. ఇరు వర్గాల మధ్య చాలా తీవ్రమైన గొడవ జరిగి, ముఖ్యంగా హిందూ బంధువుల మీద చాలా తీవ్రంగా దాడి జరిగి, వాళ్ళ రక్తాలు పారే విధంగా వాళ్ళని కొట్టి, అండ్ ముఖ్యంగా ఇక్కడ పోలీసు సిఏ గారు కూడా ఒక ఆయన అక్కడ గాయపడినట్టు మనకు తెలుస్తుంది. అండ్ దానికంటే ముందు నేను ఒక వీడియో మీకు చూపిద్దాం అనుకుంటాను, మన హిందూ బంధువుల మీద ఎలాంటి దాడులు జరిగాయన్నది ఆ రోజు. ఇది ఇంకో వీడియో. సో చూసారు కదా, ఇలా మన హిందూ సోదరుల మీద ఎలా దాడి జరిగిందో, అండ్ రక్తపాతం అయిందో, అక్కడ వాళ్ళ తలలు పగలగొట్టి ఎంతో తీవ్రంగా వాళ్ళని గాయపరిచి, అండ్ ముఖ్యంగా మా బీజేపీ నాయకులు ఎవరైతే దీన్ని ప్రశ్నించడానికి వచ్చారో వాళ్ళ మీద కూడా అక్కడ సదరు డిఎస్పీ గారు చేసుకున్నట్టు మాకు తెలుస్తుంది. సో డెఫినెట్ గా మేము ఇప్పుడు మాధవ్ గారు కోరినట్టు మేమందరం కార్యకర్తలు డెఫినెట్ గా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అండ్ తప్పకుండా డిఎస్పీ మీద కఠినమైన చర్యలు తీసుకొని ఆయన ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలని చెప్పి డిఐజీ గారిని మేము కోరుతున్నాము. సార్, డిఐజీ సార్, on behalf of Bharatiya Janata Party Andhra Pradesh, I'm requesting you to immediately take stringent action against your DSP of Kadapa DSP who was involved during this Almaspeta incident and who laid hands on our Bharatiya Janata Party leaders. So I kindly request you, sir, to immediately investigate into this matter and take stringent action against the DSP. అండ్ ఇది చెప్తూ నేను ఇక్కడ ఇంకో విషయం కూడా ఒకటి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇక్కడ ఇవాళ రోజు ఈ గొడవంతా కారణం టిప్పు సుల్తాన్ గారి పేరు పెడదాము, టిప్పు సుల్తాన్ సెంటర్ కింద పేరు మారుద్దాం అని చెప్పి ఆ వేరే వర్గం గొడవ సృష్టించి మన వాళ్ళ మీద దాడులు చేయడం జరిగింది. నేను ఒకటి సూటిగా ఆ వేరే వర్గం వాళ్ళని అడుగుతున్నాను, ఇప్పుడు దయచేసి
ఇప్పుడు నేను చేస్తున్న ఈ వీడియోని రాజకీయ రంగు పులమకండి. ఇది ఒక హిందూ బంధువుగా, ఒక హిందువుగా నా మనోభావాలు కూడా ఇన్సిడెంట్ వల్ల దెబ్బతిన్నాయి కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఇక్కడ నేను అడగాల్సింది ఏంటంటే, అసలు దేని గురించి టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలి అక్కడ? టిప్పు సుల్తాన్ ఒక హిందూ ద్రోహి. ఎంతో మంది హిందువులని ఊచకోత కోసి, ఎంతో మంది హిందువులని బలవంతంగా మత మార్పిడిలు చేసి, ఎంతో మంది హిందువులని మనోభావాలను దెబ్బతీసి, ఎంతో మంది హిందువులు ఆరాధ్య దైవమైన, ముఖ్యంగా మన కడప జిల్లాలోనే ఇక్కడ రాయలసీమలోనే నంద్యాలలో అహోబిలం యొక్క మందిరంలో శ్రీ నరసింహస్వామి గారి యొక్క బంగారు విగ్రహం ఉండేది అప్పట్లో. సో ఆ విగ్రహాన్ని కూడా కొల్లగొట్టి, ఆ విగ్రహాన్ని దోచుకొని పోయి, ఆ బంగారపు విగ్రహాన్ని అట్ ద సేమ్ టైం ఎన్నో హిందూ మందిరాలని ధ్వంసం చేసి, హిందువుల ద్రోహి అయిన టిప్పు సుల్తాన్ గారి పేరు ఏ విధంగా పెట్టాలి, ఎందుకు పెట్టాలి, దీనికి వాళ్ళు ఫస్ట్ సమాధానం చెప్పాలి. అండ్ ఇంకోటి, పెట్టాలనుకుంటే మేము అన్ని కమ్యూనిటీస్ ని, అన్ని మతాలని గౌరవించే ఒక ఏదైనా మతం ఉందంటే అది మా హిందూ ధర్మం మాత్రమే. సో సేయింగ్ దాట్, పెట్టాలనుకుంటే శ్రీ అబ్దుల్ కలాం లాంటి గొప్ప నాయకులు, ఒక గొప్ప ప్రెసిడెంట్ కింద పనిచేసిన ఒక గొప్ప సైంటిస్ట్ ఉన్న అబ్దుల్ కలాం గారి పేరు పెట్టచ్చు కదా, ఎవరొద్దన్నారు? దానికి హిందువులం మేమందరం కూడా ఒప్పుకుంటాం. ఇంకా చాలా మంది పేర్లు ఉన్నారు. అండ్ ముస్లిమ్స్ పేర్లే కాకుండా హిందువుల పేర్లు కూడా పెట్టే ఆస్కారం ఉంది అక్కడ. సో ఎవరిదైనా గొప్ప నాయకుల పేర్లు పెట్టండి అని మేము అడుగుతున్నాం. అంతేగాని హిందూ ద్రోహి అయినా ఒక టిప్పు సుల్తాన్ గారి పేరు ఎందుకు పెట్టాలి అన్న దానికి మీరు ఫస్ట్ సమాధానం చెప్పాలి. అండ్ దాని గురించి ముఖ్యంగా అక్కడ ఎటువంటి పర్మిషన్స్ లేవు, ఇంకా టిప్పు సుల్తాన్ సెంటర్ కింద మార్చాలని చెప్పి కలెక్టర్ గారి దగ్గర ఎటువంటి దరఖాస్తు రాలేదంట. అండ్ మున్సిపల్ అథారిటీస్ దగ్గర కూడా ఎటువంటి దరఖాస్తు లేదు. అండ్ అక్కడ పర్మిషన్ లేదు టిప్పు సుల్తాన్ సెంటర్ అని పేరు మార్చడానికి. మరి ఎటువంటి పర్మిషన్స్ లేనప్పుడు ఏ ఉద్దేశంతో మీరు అక్కడ అల్లరి సృష్టించారు అక్కడ పేరు మార్చమని? నేను ఆ వర్గాన్ని క్లియర్ గా అడుగుతున్నాను. దేని గురించి ఏ పర్మిషన్స్ లేకుండా మా హిందూ బంధువుల మీద ఎందుకు అటాక్ చేశారు? దీని వెనక ఏమైనా ఇంకా లార్జర్ కాన్స్పిరసీ ఏమైనా ఉందా? ఇంకేమైనా కుట్ర, ఇంకా యాంటీ సోషల్ ఎలిమెంట్స్, ఇంకా వేరే యొక్క శక్తులు, ఏదైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అండ్ యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ యొక్క హస్తాలు కూడా దీని మీద ఉన్నాయా? ఈ యొక్క ప్లాన్ ఇది ఒక ప్రీ ప్లాన్ మెడిటేటెడ్ ప్లానా అన్న కోణంలో కూడా దయచేసి పోలీస్ వారు దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి నేను దయచేసి ఇవాళ రోజు కోరుతున్నాను. సో సేయింగ్ దట్, ఇవాళ రోజు నేను మళ్ళీ నేను మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగాన్ని ఒకటే కోరుతున్నాను. ఇది ఎన్డీఏ ప్రభుత్వం, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. ఇందులో బీజేపీ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. టీడీపీ, జనసేన అండ్ బీజేపీ 3 పార్టీలు సమన్వయంతో మేము ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం, అభివృద్ధి పదంలో మారుద్దామన్న ఒక దృక్పథంతో మేము పనిచేసుకుంటూ వెళ్తున్నాము. సో అడపాదడప ఇలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు కూడా మేమందరం సామరస్యంగానే ఇవన్నిటి సాల్వ్ చేస్తూ ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో ఉన్నాము. సో మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు కూడా అదే చెప్తూ, దయచేసి దీన్ని రాజకీయ రంగు పులమకండి చెప్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఈ యొక్క ఘటనని తీవ్రంగా ఖండించారు ఆయన. అండ్ మా బీజేపీ నాయకుల మీద చేసుకున్న డిఎస్పీని ఇమీడియట్ గా సస్పెండ్ చేసే విధంగా కోరుతున్నాము. మాధవ్ గారు కూడా అదే కోరుతున్నారు. అండ్ మేము కూడా బీజేపీ కార్యకర్తలాగా ఆయన ఒక్క దిశానిర్దేశాన్ని ఆచరిస్తూ మేము కూడా అదే కోరుతున్నాము. సో దయచేసి డిఐజీ సార్, ఇమీడియట్ గా సదరు డిఎస్పీ గారి మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోండి. అండ్ ఈ యొక్క ఘటన మీద తరో ఇన్వెస్టిగేషన్, ఒక లోతైన దర్యాప్తు చేసి నిందితుల్ని త్వరలో మీరు పట్టుకొని శిక్షిస్తారు. వాళ్ళకి దాని తగ్గ శిక్షలు పడే విధంగా కూడా ఈ కేసును ముందు తీసుకెళ్లమని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.